నమస్తే అండి. నా పేరు మోహన్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేలకే మోహన్ స్టడీస్. సో, ఈరోజు మనం చూడబోయే చాప్టర్ వచ్చేలకే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కంపల్సరీగా రైల్వేస్ ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కంపల్సరీగా బిట్ వస్తుంది. సో, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో, దీన్ని చేయాలి అంటే మనకి ముందుగా కొన్ని తెలియాలి. సో, అందులో ఫస్ట్ పాయింట్. సో, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో, ట్రైన్స్ అనేది మ్యాక్సిమం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ట్రైన్ అనేది ఎంత స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిన పాయింట్ అనేది వాట్ ఈస్ ద స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అంటే ఫార్ములాస్ ఏమంటే ఇంకా ఫార్ములాస్ ఏం లేవు. కానీ చాలామంది ఏం చేస్తారంటే దీని మీద ఫార్ములాస్ ఎక్కువ తీసుకుంటారు. సో, మనకి ఫార్ములాస్ ఎక్కువ తీసుకున్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే మన జనరల్ థింకింగ్ అనేది సరిగ్గా లేదని. సో, మీకు ఒక్కోసారి ఏం చేస్తారంటే చాలామంది నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఇస్తూ ఉంటారు. ఆ ఫార్ములాస్ మొత్తం దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మీ థింకింగ్ లెవెల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్గా థింక్ చేయగల కెపాసిటీ మీకు ఉంటే మీకు ఆ ఫార్ములాస్తో అంటే ఇది కాకుండా స్పీడ్ సంబంధించి ఇది కాకుండా రిమైనింగ్ ఫార్ములాస్ ఏమీ మీకు అవసరం లేదు. సో, కాబట్టి మనకు ఫస్ట్ సంబంధించిన బేసిక్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు టైం బై డిస్టెన్స్ బై టైం. ఓకే. సెకండ్ ఇంకా మనకేం కావాలి? సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు స్పీడ్ ఎప్పుడుగా జనరల్గా ఎలా ఉండిద్ది? సో, కిలోమీటర్ పర్ అవర్ అంటే ట్రైన్ స్పీడ్ ఎక్కువ కూడా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు? కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్కి ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అర్థమవుతుందండి. 1 అవర్కి దాని కెపాసిటీ అంటే 1 అవర్కి ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది, దట్ ఈస్ ద స్పీడ్, కిలోమీటర్ పర్ అవర్. కానీ మనకి ప్రాబ్లమాటిక్ వచ్చేలాకి సో దీన్ని ఎక్కువ ఏం చేస్తారు, మనకు సొల్యూషన్ ఫైనల్ ఆన్సర్ వచ్చేలాకి మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. అంటే మీ క్వశ్చన్లో వచ్చేలేకేమో కిలోమీటర్ పర్ అవర్ ఉంటే మీకు ఆన్సర్లో వచ్చేలాకి మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. అంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేసుకోవాలి. ప్రతి ప్రాబ్లంకి మ్యాక్సిమం మీకు ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ వీటిల్లో కంపల్సరిగా 90% ప్రతి ప్రాబ్లం స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్ ఇలా ఉంటే సొల్యూషన్ వచ్చేలాకి మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. సో, కాబట్టి సెకండ్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే మా దానికి ఒక ప్రాసెస్ ఉంది, మీకు అంత అవసరం లేదు. సో, జనరల్గా మీరు ఏం చేస్తారు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి కదా. సో, కిలోమీటర్ పర్ అవర్ అంటే సపోజ్ ఏ కిలోమీటర్స్ పర్ అవర్ దాని స్పీడ్, ట్రైన్ యొక్క స్పీడ్ ఇలా ఉంటే దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. సో, మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి? సో, ఏ ఇంటూ 5/18. సో, ఏ ఇంటూ 5/18తో మల్టిప్లై చేస్తే అది మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ అయ్యింది. ఇది సెకండ్ పాయింట్. అట్ ది సేమ్ టైము సో మీటర్ పర్ సెకండ్, సో సపోజ్ ఏ మీటర్ పర్ సెకండ్. సో దీన్ని మీరు ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేయాలి అంటే అదే సేమ్ నెక్స్ట్ ఏ ఇంటూ రివర్స్ అనమాట. ఇక్కడ 5/18 వేసాం కదా, 18/5 వేసుకోండి. 18/5 వస్తే కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ అయ్యేది ఇది. సో ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా.
సో కిలోమీటర్ పర్ అవర్, సో దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. లేదు మీటర్ పర్ సెకండ్, సో దాన్ని కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేయాలంటే ఇంటూ 18/5తో మల్టిప్లై చేయాలి. ఇది సెకండ్ పాయింట్ అండి. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ ట్రైన్స్, సో దీని మీద ప్రాబ్లమ్స్ చేయాలి అంటే కొన్ని బేసిక్స్ తెలియాలి. సో వాటిలో దాదాపు చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ బేసిక్ పాయింట్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేం కావాలి, ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్ ఉదాహరణ చేంజ్ చేయాలంటే మీకు ఏ టేబుల్ టచ్ అవుతుంది, ఫస్ట్ వన్ 5 టేబుల్ టచ్ అవుతుంది ఇక్కడ. సో 5 టేబుల్ మీకు బాగా వచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే 18 టేబుల్ నేర్చుకోండి, ఓకేనా. సో 18 టేబుల్ మీకు ఎప్పుడైతే బాగా వస్తుందో మీకు సిమ్లో కన్వర్ట్ చేయవచ్చు. సో కాబట్టి మీరేం చేయాలి అంటే 5 టేబుల్ నేర్చుకోవాలి, అట్ ది సేమ్ టైం 18 టేబుల్ కూడా నేర్చుకోవాలి. సో కాబట్టి 18 టేబుల్ అయితే మీరు నేర్చుకోండి. అది సెకండ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సో థర్డ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఈ జనరల్ ఫార్ములా. సెకండ్ వచ్చేలాకే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ ఎలా చేంజ్ చేయాలి, అది సెకండ్ పాయింట్. మీటర్ పర్ సెకండ్ అని కిలోమీటర్ పర్ అవర్ సెకండ్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే 18 టేబుల్ నేర్చుకోవాలి. సో మీకు 18 టేబుల్ ఎంత బాగా వస్తుందో మీకు ప్రాబ్లమ్స్ అనేది అంత సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అసలుకి వీటి మీద ప్రాబ్లమ్స్ ఏం టచ్ అవుతాయి. సో ఈ ప్రాబ్లమ్ టచ్ అవ్వాలంటే ఏమి నేర్చుకోవాలి, కీ పాయింట్స్ ఏమున్నాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మీకు అసలు ప్రాబ్లమ్స్ ఎలా టచ్ అవుతాయి అంటే దీని మీద. సో జనరల్గా ఇక్కడ ఒక పోల్ ఉందనుకున్నాం, సపోజ్ పోల్, ఒక పోల్ అనుకున్నాం, పోల్ లేదా అంటే పోల్ లేదా సో ఇది మ్యాన్ అనుకోండి, లేదా సిగ్నల్ పోల్ అనుకోండి. సిగ్నల్ పోల్ అంటే సో మనం ఎలా అడుగుతారు, ఒక ట్రైన్ ఒక సిగ్నల్ పోల్ కానీ లేకపోతే పోల్ కానీ ఒక మ్యాన్ కానీ దాటాలనుకున్నా, అంటే ఒక మనిషిని దాటాలంటే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో చూడండి, సో ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ట్రైన్ ఎలా ఉంది. సో ట్రైన్ ఎలా ఉంటే మనకి ఇంజిన్ పార్ట్ ఇది ఇంజిన్ పార్ట్. సో ఇక్కడ వచ్చిందనుకో, ఇంజిన్ పార్ట్ ఇక్కడ దగ్గర వచ్చిందనుకోండి, సో ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చిందంటూ అది ట్రైన్ ఏం చేసినట్టు ఈ పర్సన్ని మీట్ అయినట్టు నా. సో ట్రైన్ మీట్ అయినట్టు సపోజ్ దీని యొక్క లెంత్ వచ్చేలాకి వెళ్ళాలనుకున్నాం, ఇది లెంత్ ఎల్ అది. సో చూడండి, ఇది ట్రైన్ యొక్క లెంత్, ఇది ట్రైన్ యొక్క ఇంజన్ అవునా. సో ఇక్కడ వచ్చిందంటే అది టచ్ అయినట్టు, దట్ మీన్స్ మీట్ అయినట్టు అవునా, పర్సన్ని మీట్ అయినట్టు. అలా కాకుండా అది పర్సన్ని దాటాలి అంటే ఈ ట్రైన్ అనేది ఇక్కడ ఇలా ఉండాలి. అంటే టోటల్గా ఇంజిన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇది ఇంజిన్ పార్ట్, ఇది ఇంజిన్. అంటే ఒక ట్రైన్ ఒక సిగ్నల్ పోల్ కానీ ఒక పోల్ కానీ లేదా ఒక మ్యాన్ కానీ దాటాలి అంటే సో కంప్లీట్గా దాని యొక్క లెంత్, అంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందో అంత కంప్లీట్ చేయాలి. అంటే ట్రైన్ యొక్క లెంత్ను, అంటే తన డిస్టెన్స్ని తను దాటాలి. ఎప్పుడైతే తన యొక్క డిస్టెన్స్ దాటిద్దో అది టోటల్గా ఒక మనిషిని క్రాస్ చేసినట్టు, అంటే మనిషిని దాటి వెళ్ళిపోయినట్టు. ఇది ఫస్ట్, ఇది థర్డ్ పాయింట్ అండి. అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ దీని మీద అడుగుతాయి. అంటే ఒక మనిషిని దాటాలి అంటే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఈ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అంటే తన లెంత్ని తను దాటాలి, తన లెంత్ని తను దాటితే అది సిగ్నల్ పోల్ని కానీ లేదా మనిషిని కానీ క్రాస్ చేసినట్టు. ఇది మీకు వచ్చేలకి థర్డ్ పాయింట్. అంటే ఎక్కువ మీకు ప్రాబ్లమ్స్ అనేది దీని మీద టచ్ అవుతాయండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. సో ఒకవేళ ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ని కానీ లేదంటే ఒక ఏదో ఒకటి, అంటే జనరల్ మన ఎక్కడ అడిగారు, ఒక బ్రిడ్జ్ని కానీ ఒక ట్రైన్ లేదా వేరే ట్రైన్ కానీ, అర్థమవుతుందా. సో బ్రిడ్జ్ కానీ వేరే ట్రైన్ కానీ లేదంటే ట్యూనల్ కానీ, ఓకేనా. సో ఒక ట్యూనల్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ లేదా వేరొక ట్రైన్ కానీ దాటాలంటే ఏం చేయాలి. సో సపోజ్ చూడండి, ఒకసారి మనం బ్రిడ్జ్ అనుకున్నాం, ఓకేనా. సో బ్రిడ్జ్ అనేది ఇలా ఉందనుకున్నాం, ఇది బ్రిడ్జ్ అనుకున్నాం, ఓకేనా. సో బ్రిడ్జ్ అనుకున్నాం, ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ వచ్చేలేకే, అవునా, లెంత్ వచ్చేలేకే వెళ్ళమని అనుకున్నాం ఇది.
సో ఇప్పుడు ట్రైన్ అనేది ఇక్కడ ఉందనుకున్నాం. ట్రైన్ అనేది ఇలా ఉంది. సో ట్రైన్ అనేది కరెక్ట్‌గా ఇక్కడ ఉందంటే ఇది ఇంజిన్ పార్ట్. ఇది ఇంజిన్ పార్ట్. ఇది. సో ట్రైన్ ఇక్కడ వచ్చిందంటే ఏమైనట్టు? బ్రిడ్జ్‌ని మీట్ అయినట్టు. సో బ్రిడ్జ్‌ని దాటినట్టు కాదు. బ్రిడ్జ్‌ని దాటాలి అంటే అది కంప్లీట్‌గా లాస్ట్ బోగి ఏదైతే ఉందో ఆ లెంత్ మొత్తం దాటాలి. అవునా? సో ఇక్కడికొస్తే ఏమైనట్టు ఇక్కడ బ్రిడ్జ్‌ని మీట్ అయినట్టు. అలా కాకుండా బ్రిడ్జ్‌ని క్రాస్ చేయాలి అంటే ఇది బ్రిడ్జ్. అవునా? ఈ బ్రిడ్జ్‌ని క్రాస్ అయ్యాలి అంటే ట్రైన్ అనేది డిస్టెన్స్ అనేది ఉండాలి. ఇది ఇంజిన్ పార్ట్. ఇది ఇంజిన్ పార్ట్. అది. సో చూడండి ఇది ఇంజిన్ పార్ట్, ఇది బ్రిడ్జ్ యొక్క లెంత్. సో సపోజ్ మనం ట్రైన్ యొక్క లెంత్ మనం ఇక్కడ L2 తీసుకుందాం. ఇది L2. ఇది L2. అంటే ఇప్పుడు ఒక ట్రైన్ అనేది ఇక్కడ వచ్చిందనుకోండి, స్టార్టింగ్కి వస్తే అది మీట్ అయినట్టు. ఇలా ట్రైన్ అనేది ఎండింగ్కి వస్తాయి. అంటే ఇది బ్రిడ్జ్ మొత్తాన్ని క్రాస్ అయ్యి లాస్ట్ బోగి ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే అది బ్రిడ్జ్ని క్రాస్ చేసినట్టు, అంటే బ్రిడ్జ్ని దాటినట్టు. ఇప్పుడు టోటల్గా బ్రిడ్జ్ని దాటాలి అంటే అది ఎంత డిస్టెన్స్ రావాలి? ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్, అంటే 2 లెంత్స్ అనమాట. సో ట్రైన్ యొక్క లెంత్ వచ్చేలకి L2, బ్రిడ్జ్ యొక్క లెంత్ వచ్చేలకి L1. టోటల్ లెంత్ ఎంత? L1 ప్లస్ L2. L1 ప్లస్ L2. అది. ఇది సెకండ్ పాయింట్. అంటే ఎక్కువగా మీకు అడిగే క్వశ్చన్స్ ఇలాగ ఉంటాయి. ఫస్ట్ వచ్చేలకి ట్రైన్ యొక్క తన లెంత్ తను దాడతాం. దట్ మీన్స్ ఒక పోల్ని క్రాస్ చేయటం. సెకండ్ పాయింట్ వచ్చేలకి బ్రిడ్జ్ని క్రాస్ చేయటం, అంటే బ్రిడ్జ్ని దాటాలి. బ్రిడ్జ్ని దాటాలి అంటే ఇక్కడ అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేసుకోవాలి, అలాగే తన లెంత్ క్రాస్ చేసుకోవాలి. అంటే టోటల్గా ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్, అంటే L1 ప్లస్ L2. ఇది ఇప్పుడు క్రాస్ అయినట్టు. ఇది సెకండ్ పాయింట్ అండి. అంటే మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ దీని మీద వస్తాయి. అవునా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది? స్పీడ్ అంటే సో చూడండి, మీకు ఈ బ్రిడ్జ్ ప్లేస్లో వేరే ట్రైన్ కూడా రావచ్చు. అవునా? సో వేరే ట్రైన్ రావచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు. లేదంటే ఇదే బ్రిడ్జ్ ప్లేస్లో సో బ్రిడ్జ్ అనవచ్చు, దీన్ని బ్రిడ్జ్ అని మెన్షన్ చేయవచ్చు. బ్రిడ్జ్ ఆర్ లేదా ట్యూనల్ అంటారు. తెలుసు కదండి మనకి ట్యూనల్ అంటే ఒక గృహం కింద వెళ్ళటం. ఇది. సో ఇదేం తీసుకోవచ్చు, బ్రిడ్జ్ ఆర్ ట్యూనల్. సో ఇదేం సరే, టోటల్ లెంత్ ఎంత అంటే బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ ఆర్ ట్యూనల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్. దట్ మీన్స్ టోటల్ లెంత్ L1 ప్లస్ L2. అవునా? సో అప్పుడు బ్రిడ్జ్ని క్రాస్ అయినట్టు. సో ఒక బ్రిడ్జ్ని క్రాస్ అయినట్టు అండి. మీ క్వశ్చన్లో బ్రిడ్జ్ని క్రాస్ అయింది అని చెప్పారంటే దాని మీనింగ్ ఏంటంటే టోటల్ లెంత్, అంటే రెండింటి లెంత్ క్రాస్ అయినట్టు. లేదు మీకు ప్రాబ్లంలో ఒక పోల్ని క్రాస్ అయ్యింది, అవునా, పోల్ని దాటింది అంటే ట్రైన్ తన లెంత్ని తను క్రాస్ అయినట్టు. అంటే తన లెంత్ తనని దాటినట్టు, అంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అది. ఇది మీకు వచ్చేలాకి సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనకి ఏం కావాలి ఇక్కడ? సో చూడండి, సో 2 ట్రైన్స్, ఓకేనా? ఇది ట్రైన్ 1 అనుకున్నాం, ఇది ట్రైన్ 1. నెక్స్ట్ వచ్చేలాకి ఇది ట్రైన్ 2 అనుకున్నాం. అవునా? ఈ రెండు ఎలా ఉన్నాయి? సో ఇది వచ్చేలాక ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇది వచ్చేలాకే బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే ఇది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సో అలా మీకు చెప్పిన బ్రిడ్జ్ని క్రాస్ అయినప్పుడు 2 లెంత్ దాటాలి. అలాగే ఇప్పుడు వీటిని ఉదాహరణ ఒకటి క్రాస్ అవ్వాలి అంటే, అంటే ఈ ట్రైన్ ఒకటి ఉదాహరణ ఒకటి క్రాస్ అవ్వాలి అంటే అది ఎంత లెంత్ క్రాస్ అయ్యాలి? ఈ ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ L1, సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ వచ్చేలాకి L2. అంటే ఇక్కడ మొత్తం టోటల్ లెంత్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? L1 ప్లస్ L2. రెండోది ఇక్కడ మనకి ఏమైందంటే స్పీడ్ చేంజ్ అయ్యింది. ఎందుకని? సపోజ్ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేలాకి A అనుకున్నాం, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేలాకి B అనుకున్నాం. ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి? సో చూడండి ఒకసారి, రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ రెండు వచ్చేలాకే సో ఇక ఉదాహరణకు ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు స్పీడ్ పెరిగిద్ది. అంటే ఒకసారి చూడండి ఒకసారి, ఇప్పుడు రెండు ఇలా వెళ్తున్నప్పుడు ఉదాహరణ ఒకటి క్రాస్ చేయడానికి చాలా తక్కువ టైం తీసుకుంటాయి.
అర్థవుతుంది కదా. చాలా అంటే చాలా చాలా తక్కువ టైం తీసుకుంటాయి. ఈ తక్కువ టైం తీసుకుంటే ఎందుకు తక్కువ టైం తీసుకుంటుంది అంటే ఇక్కడ స్పీడ్ రెండు యాడ్ అవుతున్నాయి, అంటే స్పీడ్ పెరిగిద్ది. అంటే ఇప్పుడు వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఎన్నో ట్రావెల్ అవుతున్నప్పుడు దీనికి ఓవరాల్ స్పీడ్ అంటే ఈ స్పీడ్ ఏ, సెకండ్ వచ్చేలోకి బి, ఓవరాల్ స్పీడ్ ఏమైంది అంటే ఏ ప్లస్ బి అయింది. సో స్పీడ్ అనేది పెరిగిద్ది. ఎందుకు పెరిగిద్ది ఒకసారి చూడండి, మీకు జనరల్గా ఆలోచించండి ఒకసారి. మీకు ఉన్నారు, సో మీరు వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్లో వేరే ట్రైన్ వస్తుంది. అంటే మీరు ఇలా వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇటు వెళ్తున్నారు, ట్రైన్ ఎలా అవుతుంది, మిమ్మల్ని క్రాస్ అవడానికి ట్రైన్కి చాలా తక్కువ టైం పట్టేది. ఎందుకని మీరు ఇటు వెళ్తున్నారు, చాలా తొందరగా అయిపోయేది. అలా కాకుండా ఇప్పుడు మీరున్నారు, ఇటు వెళ్తున్నారు, ఇదే డైరెక్షన్లో ట్రైన్ వెళ్ళాలి అవుతుంది అనుకోండి, కొంచెం ఎక్కువ టైం తీసుకునేది. సో చూడండి, ఈ 2 కేసెస్లో దీని టైం ఎక్కువ తీసుకునేది. ఎందుకని మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో ట్రైన్ అదే డైరెక్షన్లో వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమైందంటే టైం ఎక్కువ తీసుకునేది. కానీ ఇక్కడ అలా కాదు, మీరు వెళ్ళే డైరెక్షన్కి వ్యతిరేక డైరెక్షన్లో అదే వ్యతిరేక దిశలో ట్రైన్ వస్తుంది. సో అప్పుడు ఏమైంది, టైం అనేది తక్కువ తీసుకునేది. సో కాబట్టి ఎప్పుడైనా సరే 2 ట్రైన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే నా ఓవరాల్ స్పీడ్ ఏమైంది అంటే పెరిగిద్ది. ఈ ఓవరాల్ స్పీడ్ ఎంత అంటే టోటల్ మొత్తం స్పీడ్ ఎంత పెరిగిద్ది అంటే ఏ. సో ఏ ప్లస్ బి నా అంటే ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేలకే ఏ km/h, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేలకే బి km/h. సో ఓవరాల్ ఎంత స్పీడు ఏ ప్లస్ బి. అది నెక్స్ట్ వచ్చేలకి ఫిఫ్త్ కేసులకి రివర్స్ అనమాట. అంటే ఫస్ట్ ట్రైన్ ఇంజిన్ ఇది అవునా, సెకండ్ ట్రైన్ యొక్క ఇంజిన్ వచ్చేలాగా ఇది. సపోజ్ దీని స్పీడ్ వచ్చేలాకి బి km/h అనుకున్నాం. రెండోది దీని స్పీడ్ వచ్చేలాకి ఏ km/h అనుకున్నాం. ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు సెకండ్ ట్రైన్ అనేది దీన్ని క్రాస్ అవ్వాలి. సెకండ్ ట్రైన్ అనేది అంటే ఈ ట్రైన్ వచ్చేలకి దీన్ని క్రాస్ అవ్వాలి. దీన్ని క్రాస్ అయ్యి ఇలా రావాలి. ఇలా రావాలి అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే ఈ ట్రైన్ కంటే దీని యొక్క ట్రైన్ అనేది స్పీడ్ ఎక్కువ ఉండాలి. అదేనా, ఫస్ట్ ట్రైన్ కంటే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేలకి సో రెండు ఒకే డైరెక్షన్ వెళ్తున్నప్పుడు సో ఈ ఫస్ట్ ట్రైన్ రావడానికి దీనికి ఎక్కువ టైం పట్టేది. అదేనా, ఎందుకంటే ఇది ట్రావెల్ అవుతుంది అదేనా. దీన్ని క్రాస్ చేసి ఇది వెళ్ళాలి అంటే దీనికి ఎక్కువ టైం తీసుకునేది. అంటే ఓవరాల్ స్పీడ్ ఏమవుతుందంటే తగ్గిద్దని. అంటే ఓవరాల్గా మొత్తం కలిపి స్పీడ్ ఎంత అయింది అంటే ఏ మైనస్ స్పీడ్ అయ్యింది. అంటే ఓవరాల్గా మొత్తం కలిపి స్పీడ్ వచ్చేలాకి ఏ మైనస్ స్పీడ్. సో చూడండి, ఫస్ట్ కేసు వచ్చేలాకి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాకి స్పీడ్ పెరిగిద్ది. ఎందుకని అంటే టైం తక్కువ తీసుకునేది. రెండు ఒకదానికి ఒకటి క్రాస్ అవ్వాలి అంటే తక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఓవరాల్ స్పీడ్ ఏమైంది, పెరిగిద్ది. ఆ స్పీడ్ ఎంత, ఏ ప్లస్ బి. సెకండ్ టైం అనేది రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ ట్రైన్ దాటడానికి దీనికి ఎక్కువ టైం పడుతుంది అంటే ఓవరాల్ స్పీడ్ ఏమవుతున్నట్టు, తగ్గినట్టు. కాబట్టి ఓవరాల్ స్పీడ్ ఏమైంది అప్పుడు ఏ మైనస్ బి అయింది. అంటే దీనికి చూడండి, దీనికి స్పీడ్ వచ్చేలకి బి, దీనికి స్పీడ్ వచ్చేలకి ఏ. కాబట్టి ఓవరాల్ స్పీడ్ ఏమైంది ఏ మైనస్ బి అయింది. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, సో దీంట్లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీకు గుర్తుంచుకున్న పాయింట్స్ ఇవి చూడండి, చాలా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ ఫార్ములాస్ యూజ్ చేయం, అర్థం కదా. సో మనం ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ యూజ్ చేయము, తక్కువ ఫార్ములాస్ యూజ్ చేస్తాం కదా. సో ప్రాబ్లమ్స్ కూడా చాలా నీట్గా సింపుల్గా అయిపోతాయి. మీకు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే, నేను చెప్పిన 5 ఈ పాయింట్స్ మొత్తం గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా ప్రాబ్లమ్స్ అయిపోయేది. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకేనా. చూడండి, మీకు ప్రాబ్లం చెప్పేది వచ్చేలేకే సో దేని మీద చదువుతానంటే ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్. ఓకేనా.
ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్. సో చూడండి, మీకు బుక్ చూపిస్తాను. ఇది బుక్, అది. సో ఈ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్, దీనిలో మీకు చాప్టర్ వైజ్గా నీట్గా ప్రాసెస్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాక్సిమం మీకు కుదిరినంత వరకు ఎక్కువ ఫార్ములాస్ యూజ్ చేయండి, నేను తక్కువ ఫార్ములాస్ యూజ్ చేసి చెప్తాను కదా. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తానండి, అర్థం కదా. ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే మీకు బాగా నేర్చుకోవాలి. అంతేకాదు, మీకు విన్న తర్వాత మీ ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీరు ఎంత చేసినా ఏముండదు. సో మీకు ఆప్టిట్యూడ్ అనేది సో ఒక 1 డేలో 10 డేస్లో రాదండి. దాదాపుగా మీకు ఒక 2 months నుంచి 3 months పట్టేది, అంటే మీకు కరెక్ట్గా చేస్తే అంత టైం తీసుకునేది అవునా. ఒకే రోజు ఒకే నైట్ ఒక రావాలంటే రాదు. సో కాబట్టి మనం ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. సో చూడండి, బుక్స్ ఒకసారి చూస్తున్నాను. ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్. సో దీంట్లో చూడండి, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ బుక్ చాలా బాగుంటుందండి. సో దీంట్లో మీకు కొన్ని షార్ట్ కట్లు కూడా ఇస్తారు. సో చూడండి ఒకసారి, మనకు వచ్చేలాగే ఇది. సో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో 416, ఓకే 416. సో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ఓకేనా. సో మీ బేసిక్స్ ఇచ్చేసారు, అలాగే కొన్ని టెక్నిక్స్ ఇస్తానండి. సో టెక్నిక్స్ చూడండి ఒకసారి, మీకు ఫార్ములాస్ ఇస్తారు అవునా. అంటే ఈ ఫార్ములాస్ నేను చెప్పలేదంటే మీరు చెప్పాను ఓకేనా. మీకు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అంటే ఈ ఫార్ములాస్ లేకుండా మనం చేస్తాం. సో చూడండి ఒకసారి, టెక్నిక్ 1 అని, సో టెక్నిక్ 2 అని ఓకేనా. నెక్స్ట్ వచ్చేలకి 3, 4, 5, 6 ఇలా ఇచ్చారు టెక్నిక్స్ అని ఓకేనా. ఈ టెక్నిక్స్ అనేది మనకి లేకుండా మనం మ్యాక్సిమం చేద్దాం సరేనా. సో చూడండి ఒకసారి, మీకు మనకి 1 by 1 నీట్గా వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి, ఫస్ట్ ప్రాబ్లం ఓకేనా. సో మీకు ఏం చేయాలి ఇక్కడ, ఏ 900 meters లాంగ్ ట్రైన్ క్రాస్ ఏ 1200 meters లాంగ్ ప్లాట్ఫామ్ కంప్లీట్లీ ఇన్ 70 seconds. వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో మీకు ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు ఓకేనా. ట్రైన్ యొక్క లెంత్ అది వచ్చేలాకి 900 meters ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేలాకి ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడు. సో ప్లాట్ఫామ్ అన్నా బ్రిడ్జ్ అన్నా సేమ్ 1200 meters ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, సో ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ అవడానికి టైం ఎంత ఇచ్చాడు ఓకేనా. టైం ఎంత ఇచ్చాడు అంటే 70 seconds ఇచ్చాడు ఓకేనా. నెక్స్ట్ వచ్చి మినిమం ఫైండ్ అవుట్ ఏమైందండి, స్పీడ్ కనుగొన్నాను. స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. ఇది మీకు ఇచ్చింది. సో ప్రాబ్లం ఒకసారి చూడండి నీట్గా, మీకు ఫస్ట్ ప్రాబ్లం చూస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం అది. సో ట్రైన్ యొక్క లెంత్ 900 meters. నెక్స్ట్ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేలకి 1200 meters. నెక్స్ట్ వచ్చేలకి ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, 70 seconds తీసుకుంది. స్పీడ్ కనుక్కోమని, ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోమని ఓకేనా. ట్రైన్ యొక్క స్పీడ్ అది. సో ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోవాలి అంటే మనకేంటిది, అది అసలు ముందు ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఈ ప్లాట్ఫామ్ వచ్చేలకి 1200. నెక్స్ట్ వచ్చేలకి దీన్ని క్రాస్ చేసేసిందంటే దాని మీనింగ్ ఏంటిది, ఇంజిన్ అని ఇక్కడ ఉన్నట్టు అవునా. సో 1200 నెక్స్ట్ ఇది వచ్చేలకి ఎంత 900. ఇప్పుడు టోటల్ ఎంత మనకి, టోటల్ వచ్చేలకి 1200 + 900. సో
సో 1200 ప్లస్ 900 అంట ఇది. సో 2100 2100 ఏది టోటల్ లెంత్ మీటర్స్లో ఇచ్చాడు అది. సో ఇప్పుడు ఈ లెంత్ క్రాస్ చేయడానికి అంటే అంటే బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ క్రాస్ చేసి ఇచ్చేసాడు కాబట్టి టోటల్ లెంత్ ఎంత అంటే 200 100. సో 2100. ఇప్పుడు ఈ లెంత్ క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది? 70 సెకండ్స్ తీసుకుంది. అదవుతుందా? కాబట్టి మనకి ట్రైన్ యొక్క స్పీడ్ ఏమైంది ఇక్కడ? సో స్పీడ్ ఇక్కడ ఎంత అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 2100. మొత్తం ఎంత టైం తీసుకుంది? 70 సెకండ్ తీసుకుంది. నెక్స్ట్ మీకు ఆన్సర్ చూడండి ఒకసారి. ఆన్సర్ వచ్చి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లోకి ఇచ్చాడు అవునా. సో కిలోమీటర్ పర్ అవర్లోకి ఇచ్చాడు కాబట్టి సో మీరేం చేయాలి? డైరెక్ట్గా వేసేసుకోండి. కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. అది. సో జాగ్రత్త చూడండి ఒకసారి. మీకు వచ్చిన క్వశ్చన్ అది ఓకేనా. క్వశ్చన్ అది కింద సొల్యూషన్ చూడండి. మీకు డయాగ్రామ్తో సహా ఇచ్చాను. సో డయాగ్రామ్తో సహా ఇచ్చాను. ఒకసారి చూడండి ఇది ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి వచ్చి అక్కడ 7 1s 7 3s ఓకేనా 0. నెక్స్ట్ వచ్చేకి 5 1s 5 6 అవునా. సో మొత్తం రిమైనింగ్ ఎంత? 6 × 18 అవునా. సో 18 ఆలు 18 5 90 18 ఆలు 108 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఆన్సర్. సో చూడండి ఒకసారి. మీకు ఆన్సర్ వచ్చేలేక ఫస్ట్ వచ్చేలేకే 108 కిలోమీటర్ పర్ అవర్. అది ఫస్ట్ ప్రాబ్లం.